రాజుకి షాపింగ్ మాల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ప్రక్కన వివి మహల్ దగ్గర తిరుపతి ఆంధ్రప్రదేశ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 సూపర్ సండేలో ఈరోజు 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. మ్యాచ్ నెంబర్ 10 మన హైదరాబాద్ వర్సెస్ ఎల్ఎస్జి ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది మ్యాచ్. హైదరాబాద్లో జరగబోతున్నటువంటి మ్యాచ్లో ఎలా మ్యాచ్ ఉండబోతుంది, ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, పూర్తిగా ఒకసారి ఈ మ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు కూడా కామెంట్ చేయండి ఏ టీం గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి సంబంధించి. రైట్, ఈరోజు 3:30కు స్టార్ట్ అయ్యేటువంటి మొదటి మ్యాచ్ 10th మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది మ్యాచ్. ఇప్పటివరకు జరిగినటువంటి గత 6 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ 2 గెలిచింది, ఎల్ఎస్జి 4 మ్యాచెస్ గెలిచింది 6 మ్యాచ్ల్లో. అండ్ ఉప్పల్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్టార్ట్స్ ఎలా ఉన్నాయో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో ఆడినటువంటి మ్యాచెస్లో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 164 ఉంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 154 యావరేజ్ స్కోర్ లాగా ఉంది. అండ్ ఇక్కడ హయ్యెస్ట్ టోటల్ వచ్చేసి 286 మన సన్ రైజర్స్ కొట్టిన హయ్యెస్ట్ ఇక్కడ ఉంది. లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 80 పరుగులు. అండ్ అలాగే ఇక్కడ హయ్యెస్ట్ చేజ్ 247 పరుగులను కూడా చేజ్ చేశారు ఈ గ్రౌండ్లో ఉప్పల్ స్టేడియంలో. అంటే 247 కొట్టినా కూడా కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది అపోనెంట్ టీం. లోయెస్ట్ డిఫెండెడ్ స్కోర్ వచ్చేసి 118 స్కోర్ చేసి ఆ స్కోర్ని కాపాడుకోగలిగింది గతంలో ఒక జట్టు. అండ్ అలాగే ఇక్కడ పేసర్లకి 63% వికెట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది, స్పిన్నర్లకి 37% వికెట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ బ్యాటింగ్ విన్ ఫస్ట్, అంటే బ్యాటింగ్ చేసే వాళ్ళు ఫస్ట్ 41% గెలుపు రేషియో ఉంది ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసే వాళ్ళకి. ఇక రెండవ బ్యాటింగ్ చేజింగ్ చేసే వాళ్ళకి 58% గెలుపు రేషియో ఉంది. అంటే చేజింగ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఇక్కడ గెలుస్తున్నటువంటి రికార్డ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ స్టార్ట్స్ ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఈ వెన్యూలో జరిగినటువంటి మ్యాచెస్కి సంబంధించినటువంటి యావరేజ్ డీటెయిల్స్ అండ్ రికార్డ్స్. ఇక మన 2 టీంల యొక్క ప్లేయింగ్ 11 ఒకసారి చూసి బ్యాటింగ్ బలాబలాలు ఏ రకంగా ఉన్నాయి, మ్యాచ్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇది ఎస్ఆర్హెచ్ అదేవిధంగా ఎల్ఎస్జి ప్లేయింగ్ 11. గత మ్యాచ్లో ఆడినటువంటి ప్లేయింగ్ 11 ఇది. లాస్ట్ మ్యాచ్లో గెలిచి మంచి జోష్ మీద ఉంది ఎస్ఆర్హెచ్. ఆడినటువంటి మొదటి మ్యాచ్లో ఓటమి పాలై ఖచ్చితంగా గెలవాలనేటువంటి కసితో ఎల్ఎస్జి ఉంది. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ కనుక చూస్తే ఆడుతుంది ఉప్పల్ స్టేడియం సన్ రైజర్స్ హైదరాబాద్ టీము. అభిషేక్ శర్మ హెడ్, ఈశాన్ కిషన్, క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, జేదో ఉనత్కర్, డేవిడ్ పైనే. ట్రావిస్ హెడ్ ప్లేస్లో హర్షల్ పటేల్ కానీ ఇంకెవరిని ఇంపాక్ట్ తీసుకుంటారో తెలియదు. ఈ మ్యాచ్లో మాత్రం చూడాలి. ఇది ప్లేయింగ్ 11. గత మ్యాచ్లో 220కి పైగా స్కోర్ సాధించి మంచి విజయాన్ని అందుకుంది ఎస్ఆర్హెచ్. కానీ ఈ గ్రౌండ్లో ఏం చేస్తారనేది చూడాలి. మొదట టాస్ గెలిస్తే ఖచ్చితంగా చేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ గ్రౌండ్లో ఏ టీం అయినా కూడా. అండ్ ఎల్ఎస్జి చూస్తే మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, మాక్రమ్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మొహమ్మద్ షమీ, అన్రిచ్ నోర్టజే, మోషిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్ కానీ దిగ్విజయ్ రాతి కానీ ఇంపాక్ట్గా వీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. గత మ్యాచ్లో ఏమైందంటే వరుసగా వికెట్లు పడిపోవడంతో బ్యాటర్ని ఎక్స్ట్రాగా ఒకరు తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి షాజాద్ అహ్మద్ని దింపాల్సి వచ్చింది. దీంతో దిగ్విజయ్ రాతి తను బౌలింగ్లో రాకుండా అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంచి బౌలింగ్ చేస్తాడు దిగ్విజయ్. సో ఈసారి దిగ్విజయ్ రాతి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు కావచ్చు ఇంపాక్ట్లో, టాప్ ఆర్డర్ కనుక విఫలం కాకపోతే. సో ఇక్కడ ఉప్పల్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి ఈజీగా మనం ఇక్కడ ఈ మ్యాచ్లో 200 స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరు బ్యాటింగ్ చేసినా కూడా. సో గత మ్యాచ్లో జరిగినటువంటి తప్పిదాలు ఎల్ఎస్జి కనుక మళ్ళీ చేసినట్లయితే ఈజీగా ఎస్ఆర్హెచ్ గెలిచేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఎక్కువ కనపడుతుంది. ముఖ్యంగా పూరన్ ఈ మధ్యలో ఫామ్లో లేకపోవడం, మిచెల్ మార్ష్ కూడా గత మ్యాచ్లో అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం, రిషబ్ పంత్ గురించి మనందరికీ తెలిసిందే లాస్ట్ టైం ఒక బ్యాడ్ అవుట్, అంతకుముందు ఫామ్ కూడా అలానే కొనసాగుతుండడం. మార్క్రమ్ ఒక్కడి మీద ఓప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ టీంలో. మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్లో పెద్దగా రాణించకపోయినా ఈ మ్యాచ్లో పక్కగా రాణిస్తాడు అనేటువంటి ఒకటి ఉంది. ఆయుష్ బదోని కూడా రాణించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే వీరితో కంపేర్ చేస్తే మన ఎస్ఆర్హెచ్ఏ చాలా భీకరంగా కనిపిస్తుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్లో బీభత్సమైన ఫామ్లోకి వచ్చారు. ఓపెనింగ్ వాళ్ళు ఆడితే ఏం జరుగుతుందో లాస్ట్ మ్యాచ్లో చూపించారు. ఈ మ్యాచ్లో కూడా పక్కగా వారు బ్యాట్ జులిపించేటువంటి అవకాశం ఉంటుంది హోమ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి. ఆ తర్వాత ఈశాన్ ఫామ్లోనే ఉన్నాడు, క్లాసెన్ ఫామ్లో ఉన్నాడు, అనికేత్ వర్మ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. నితీష్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి ప్రదర్శన చేశాడు, ఆకట్టుకున్నాడు.
అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో రెండిట్లలో కూడా. సలీల్ అరోరా ఎప్పుడు తనకు మంచి టైం వస్తుందని చూస్తున్నాడు బ్యాట్ జొలిపించడానికి. సో ఇక్కడ భీకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్ అయితే ఎస్ఆర్హెచ్కు మనకు కనిపిస్తుంది ఎల్ఎస్జీతో కంపేర్ చేస్తే. బట్ ఎల్ఎస్జీ ఖచ్చితంగా కంబ్యాక్ చేసేటువంటి అవకాశాన్ని చూడొచ్చు ఏం చేస్తుంది అనేది. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తుంది ఇద్దరి మధ్య. ఇక్కడ మొహమ్మద్ షమి, నోర్టేజే, మోషిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు, ముకుల్ చౌదరి ఉన్నాడు, అండ్ అలాగే దిగ్వేష్ రాతి వస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఎల్ఎస్జీ బౌలింగ్. బట్ హైదరాబాద్ బౌలింగ్కి వచ్చేసరికి చూడండి, డేవిడ్ పైనే ఫస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ చేశాడు, జైదేవ్ ఉన్నత్కద్ మంచి బౌలింగ్ చేశాడు, లాస్ట్ మ్యాచ్లో రాణించారు. కానీ ఈ మ్యాచ్లో బౌలింగ్ ఎఫెక్టివ్నెస్ ఏ రకంగా ఉంటుందనేది మనం చూడాలి. నితీష్ కుమార్ కూడా ఇంపార్టెంట్ వికెట్స్ లాస్ట్ మ్యాచ్లో తీశాడు కాబట్టి కొంత ఇంకా బెటర్ అయిపోయింది వీళ్ళకి ఎస్ఆర్హెచ్ టీమ్కి. బట్ ఈ మ్యాచ్లో బౌలింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ బ్యాటింగ్ బీభత్సం సృష్టిస్తే పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా 250 స్కోర్ చేయగలిగితే ఎస్ఆర్హెచ్ మొదటి బ్యాటింగ్ చేసి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ 200 అలా స్కోర్ చేసి ఎస్ఆర్హెచ్ కనుక బౌలింగ్ టఫ్గా కనుక చూపించలేకపోతే మాత్రం ఎస్ఆర్హెచ్కి ఓడిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈరోజు మ్యాచ్లో మనం అనుకోవచ్చు అందాదా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ బట్టి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ నాకు తెలిసి అయితే బ్యాటింగ్ అయితే ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఎల్ఎస్జీతో పోలిస్తే కంపేర్ చేస్తే. బౌలింగ్లో ఇంచుమించు సమానంగా ఉన్నట్టు కనపడుతున్నాయి, కొంత స్లైడ్గా ఎల్ఎస్జీకి కొంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనపడుతుంది బౌలింగ్. బట్ ఇక్కడ బ్యాటింగ్లో ఎల్ఎస్జీ అంత భీకరంగా పూరాన్ ఫామ్లోకి వస్తే ఓకే, వీళ్ళ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంతా కూడా ఆట ఆడేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఫామ్లోకి రాలేదు లాస్ట్ మ్యాచ్లో, ఇంకా వస్తాడో లేదనేటువంటి ఒక డౌట్లో ఉన్నాం కాబట్టి బౌలింగ్ విభాగంలో ఎల్ఎస్జీనే స్ట్రాంగ్ కనిపిస్తుంది, బ్యాటింగ్ విభాగంలో ఎస్ఆర్హెచ్ భీకరంగా కనిపిస్తుంది. ఇక్కడ బౌలింగ్ వర్సెస్ బ్యాటింగ్ అన్నట్టుగా కొనసాగుతుంది కాబట్టి మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కూడా మంచి బ్యాటింగ్ పిచ్చే అవైలబుల్గా ఉంటుంది, అద్భుతమైన స్కోర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ టైం 250 స్కోర్ దాటింది, అక్కడ 280 ప్లస్ స్కోర్ కూడా వచ్చింది కాబట్టి మంచి స్కోరింగ్ మ్యాచ్ అయితే ఇక్కడ జరగబోతుంది. సో మీకేమనిపిస్తుంది ఈ రెండు మ్యాచ్లలో ఈ రెండు టీములలో ఏది గెలుస్తుందో కూడా చెప్పండి. నేను అనుకుంటున్నాను ఈరోజు ఎస్ఆర్హెచ్కే ఒక 60% ఎడ్జ్ ఉన్నట్టుగా కనబడుతుంది, అంటే జస్ట్ 10% ఎడ్జ్ ఇస్తున్నాను, గెలిచే అవకాశం హోమ్ గ్రౌండ్లో ఉంది హైదరాబాద్. అదేవిధంగా బ్యాటింగ్ అందరు ఫామ్లో ఉన్నారు, లైన్లోకి వచ్చేసారు, బౌలింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంత ఇంపాక్ట్ చూపించారు కాబట్టి ఎల్ఎస్జీ ఒక 40% గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది ఈరోజు 3:30 మ్యాచ్ నెంబర్ 10 3:30కు జరిగేటువంటి మ్యాచ్లో ఏ టీం ఏ రకంగా ఉందనే దానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. మరి మ్యాచ్ ముగిసిన తర్వాత రిజల్ట్ ఏ రకంగా ఉంటుందనేది.